నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? కడియం సునీత. ఏం చేస్తుంటారు? పొలం పనే. పొలం పనే. మీకు చేయూత వచ్చిందా? రైతు భరోసా వచ్చింది. రైతు భరోసా వచ్చిందా? అమ్మఒడి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు నా కన్ను 5-6 సార్లు వచ్చింది. ఆపరేషన్ చేయించుకునే ఉన్నా. వాటికి 3 రోజులు నేను ఆపరేషన్ చేయించుకొని. ఆరోగ్యశ్రీ కార్డు మీద 4 సార్లు చేశారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? అసలు రూపాయి కూడా తీసుకోలేదు. మరి వాళ్ళు ఏమైనా ఫుడ్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ నేను చేయించుకుంది. అయినా కానీ నన్ను బాగా చూసుకోరు. శ్రీ గీత హాస్పిటల్లో. ఇప్పుడు ఎలా ఉంది మరి? బాగానే ఉంది. 3 రోజులు అవుతుంది. వాళ్ళకి 3 రోజులు అవుతుందా? అసలు చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు జగన్ అన్న వస్తేనే బాగుంటది. ఎందుకని? ఆయన ఏదైనా సరే మంచిగా ఏదైనా అన్నా కానీ అసలు మామూలుగా మా దుడుసుకు మాట్లాడటం అట్లాంటివి లేవు. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుంటది. మరి 3 పార్టీలు వస్తున్నాయి కదా, జగన్ 3 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలు వచ్చినా కానీ జగన్ అన్నకి ఎదురే లేదు. అసలు ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరిద్ది అని అంటున్నారు కదా, అది వాళ్ళ భ్రమే కానీ ఆమె గెలుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేశారా? మాకు అన్ని మంచిగా చేసిండమ్మా. అసలు పవన్ కళ్యాణ్ గారిని రానివ్వను ఈసారి అంటున్నారు కదా. ఆయన కాదుగమ్మా. ఇప్పుడు జగనన్న చేసిన పథకాలు ప్రజల గుండెల్లోనే ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులన్నీ వాళ్ళకి ప్రజలే చెబుతారు సమాధానం. అసలు డబ్బులు ఇస్తేనే ఉంటున్నారు జనాలు. డబ్బులు కాదు, అభిమానంతో అందరు వచ్చేది, డబ్బుల కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమా నమ్మకమా? అసలు నమ్మకం. పాఠశాల కానీ ఏదైనా సరే ఎంత అభివృద్ధి చేసిండు అనుకున్నాం. ఆయన ఈసారి వచ్చినా కానీ రాష్ట్రం బాగుంటుందని మా అందరికి నమ్మకం. ఆయన రావాలని మేమందరం. ఆయన వత్తడు. ఆయన కోసం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఓటేస్తాం.